ముగిసిన న్యాయవాద సంఘం ఎన్నికలు. అధ్యక్షుడిగా అనంతరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా శ్రీధర్ రావు, జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన నూతన కార్యవర్గం. మహబూబ్ నగర్ న్యాయవాదుల సంఘం నూతన కార్యవర్గం ఎన్నికలు శుక్రవారం సజావుగా ముగిశాయి. ప్రధాన ఎన్నికల అధికారి కొండయ్య నేతృత్వంలో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగింది. ఈ క్రమంలో మొత్తం 424 మంది ఓటర్లు ఉండగా అందులో 379 మంది వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. 4 గంటల అనంతరం ఫలితాల లెక్కింపు ప్రక్రియ కొనసాగింది. ఎన్నికల ఫలితాలను ఎన్నికల అధికారి విడుదల చేయగా గెలుపొందిన వారికి నియామక పత్రాలను అందజేశారు. గెలుపొందిన వారి ఓట్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అధ్యక్ష పదవికి అనంతరెడ్డి మరియు నరేందర్ గౌడ్లు పోటీలో ఉండగా వీరిలో అనంతరెడ్డి నరేంద్ర గౌడ్పై 87 కోట్ల మెజారిటీతో గెలుపొందారు. ప్రధాన కార్యదర్శి పదవి నరసింహారెడ్డి, శ్రీధర్ రావు మరియు విల్సన్ల మధ్య పోటీ కొనసాగింది. 40 ఓట్ల మెజారిటీతో శ్రీధర్ రావు ప్రధాన కార్యదర్శిగా గెలుపొందారు. అలాగే సంయుక్త కార్యదర్శి పదవికి అశోక్ గౌడ్ మరియు నాగోజీలు పోటీ పడ్డారు. 73 ఓట్ల ఆధిక్యతతో నాగోజీ గెలుపొందారు. ఉపాధ్యక్ష పదవి వెంకటయ్య, కోశాధికారి వెంకట్రావు మరియు లైబ్రేరియన్ రాజులతో పాటు 10 మంది కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గెలుపొందిన వారికి సహచర సీనియర్ జూనియర్ న్యాయవాదులు మిఠాయిలు తినిపించి అభినందనలు తెలిపారు. అదేవిధంగా బాణాసంచా కాల్చి హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో గెలుపొందిన అధ్యక్ష ప్రధాన కార్యదర్శి, సంయుక్త న్యాయవాదులందరూ ముకుముడిగా అభినందనలు తెలియజేశారు. నూతన కార్యవర్గం అందరూ కలిసి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాపిరెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఆయన వారికి అభినందనలు తెలియజేశారు.